తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ మహిళగా ముదిరాజ్ బిడ్డగా తాను నామినేటెడ్ పదవికి అన్ని రకాలుగా అర్హురాలినని అన్నారు. తనను ఎమ్మెల్సీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. తనకు నామినేటెడ్ పదవి ఇవ్వకుంటే గాంధీభవన్ ముందు ధర్నా చేస్తానని అన్నారు. తనకు పదవి ఇవ్వకుంటే పీసీసీ చీఫ్ ను అడ్డుకుంటానని తేల్చి చెప్పారు. ఏ నిర్ణయం తీసుకున్నా మా ముఖ్యమంత్రి వర్యులు కానీ పీసీసీ అధ్యక్షులు కానీ మార్పు గురించి మేము ఒకటి అడిగింది ఏంటంటే నామినేటెడ్లతో పాటు మాకు సముచిత స్థానం ఇవ్వాలి. అందరికన్నా ఎక్కువ పనిచేసింది మహిళా కాంగ్రెస్ కాబట్టి రాబోయే కాలంలో మాకు పెద్దపీట వేయాలని మేము కొట్లాడుతున్నాం. ఇవ్వకపోతే 100% గాంధీభవన్ మెట్ల మీద కూర్చొని 100% మా రైట్ తీసుకునే వరకు మేము కొట్లాడతాం. ఇది మా పార్టీకి సంబంధించిన విషయం కాబట్టి 100% మాకు పెద్దపీట వేయాలి. లేదంటే పీసీసీ అధ్యక్షులను కూడా రానియకుండా ఇక్కడ ఆపుకుంటాం. మేము మహేష్ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు, వారితో పాటు దాంతోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు వారు ఎమ్మెల్సీ అయ్యారు, దాంతోపాటు పీసీసీ అధ్యక్షులు అయ్యారు. 2 పదవుల్లో ఉన్నారు వారు. కనీసం మా చెల్లెళ్ళకు ఒక్క పదవి ఇవ్వమని కూడా నేను అడగడం జరిగింది. ఆ లిస్టు రాలేదు. తొందరలోనే ఆ భర్తీలో మా అందరికీ పెద్దపీట వేస్తున్నారు. అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునేది లేదు. ఖచ్చితంగా మేము నిలదీసి అడుగుతాం. అది మంత్రులే కానీ ఎవరే కానీ.